వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ద పేపర్ రీడింగ్ అన్న టాపిక్లో మనము తెలుసుకోవాల్సిన విషయాలు సీక్వెన్స్గా మనం ప్రజెంట్ చేస్తున్నాం కదా. నేను మొన్న లాస్ట్ ఎపిసోడ్లో అసలు పేపర్ రీడింగ్ అనేది ఎందుకు మనకి సెల్ఫ్గా ఇన్వాల్వ్ అయి చేయాలి, మనము ఊరికనే ఛానల్స్ వీడియోసు లేదంటే పీడిఎఫ్లు చూసి వినేసేసి మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలని, మన ఇన్వాల్వ్మెంట్తో చేస్తే ఇఫెక్టివ్గా ఎలా ఉంటుందని నేను ఫస్ట్ ఎపిసోడ్లో ఒక బేసిక్ ఇంట్రోగా ఇచ్చాను. సో ఇప్పుడు మనము యాక్చువల్గా పేపర్ రీడింగ్ అనేది ఎలా చేయాలి, పేపర్ చదువుతున్నప్పుడు మనం ఎటువంటి విషయాలపై ఫోకస్ చేసి మనం వాటిని ఎడిట్ చేసి నోట్స్ రాసుకోవాలన్నది తెలుసుకునే ముందు నేను ఈరోజు మీకు ఇంకొక ముఖ్యమైన లింక్ అంటే మన మెటీరియల్లో మన స్టడీకి ఒక ఇంపార్టెంట్ బేసిక్ ఫౌండేషన్ బుక్ గురించి ఒక ఓవర్వ్యూ లాగా చెప్పబోతున్నాను. ఇదేంటంటే ఇండియా అన్నమాట. ఆ బుక్ పేరే ఇండియా. ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ పబ్లికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వింగ్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇది రిలీజ్ చేస్తారనమాట. సో మనము ఇండియా 24 అన్నది మనము ఒక్కసారి ఈ ఇయర్కి మన ముందున్న బుక్గా తీసుకుంటే, ఎందుకంటే ఈ బుక్ సామాన్యంగా మే నుంచి జూలై మధ్యలో విడుదలవుతుంటుంది. సో 25 వచ్చే లోపల ఈ 24ని మీరు ఒక్కసారి మీ బేస్, మీ ఫండమెంటల్ బుక్గా పెట్టుకున్నా కూడా స్టార్టింగ్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ బుక్ని మనం ఎలా కంటే కూడా అసలు ఎందుకు మనం దీన్ని బేస్ చేసుకోవాలనేది ఒక్కసారి నేను మీకు చాలా బ్రీఫ్గా ఓవర్వ్యూ ఇస్తాను. ఇప్పుడు ఈ బుక్లో మనకేంటంటే ఎసెన్స్, ఇది మనకి మొత్తము కంట్రీ గురించి, అంటే జియోగ్రాఫికల్గా కానివ్వండి, మన స్టేట్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియా అన్నా కూడా ఈ టైటిల్లో లాస్ట్లో ఈచ్ స్టేట్ గురించి కూడా బ్రీఫ్గా ఓవర్వ్యూ ఇస్తారన్నమాట. సో మన కంట్రీలో మన కాన్స్టిట్యూషన్ అయితేనేమి, మన జరుగుతున్న యాక్టివిటీస్ అయితేనేమి, మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్లో ఏ ఏ కార్యక్రమాలు అవుతాయి, అసలు డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఏంటి, మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, మన బడ్జెటింగ్ ఏంటి, మన జ్యుడిషియరీ ఏంటి, అవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకుంటే మీకు ఎవరికైనా కూడా ఫస్ట్ ఒకలాంటి ఓవర్వ్యూ వస్తుంది. ఎందుకంటే మనం పేపర్ చదువుతున్నప్పుడు చాలామందికి, ముఖ్యంగా ప్యూర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి చాలా విషయాల్లో లింక్ అనేది పెద్ద అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఇమ్మీడియట్గా కనెక్ట్ రాకపోవచ్చు. సో పేపర్ రీడింగ్ అనేది మనము నెక్స్ట్ ఇష్యూస్లో చేసినప్పుడు మీకు అది ఎంత సింపుల్ అండ్ స్పెసిఫిక్ అని తెలుస్తుంది. సో మీరు కొన్ని రోజుల పాటు పేపర్ రీడింగ్తో పాటు రాసుకునే నోట్స్కి ఆధారంగా ఈ ఇండియా బుక్ అనేది కనుక తీసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇండియా 24 అన్నా, 23 అయినా, 22 అయినా కూడా మనకి బేసిక్గా ఒక 80-90% ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ స్టాండర్డ్గా ఉంటుంది. రీసెంట్ అడిషన్స్ కానీ, రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, లేకపోతే ఎకనామిక్స్లో డేటా లాంటివి మారుతుంటాయి అన్నమాట. కాబట్టి మనం దీన్ని మరీ ఓల్డ్ అడిషన్ అని ఏమి కూడా ఫీల్ అవ్వక్కర్లేదు. ఇది ఎక్కడైనా కూడా మనకి కామన్గా దొరికే పబ్లికేషనే, ఎ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కమింగ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బుక్ మనకి బేసిక్గా ఎలా ఉంటుంది అని నేను మీకు చెప్పడానికి ఒక ప్రయత్నంలో ఏంటంటే, ఈ బుక్లో బేసిక్గా మనకి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 31-32 సెక్షన్స్ అని చెప్పొచ్చు, చాప్టర్స్ అని చెప్పొచ్చు. ఈ చాప్టర్స్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ లేఅవుట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ కనుక మనం తీసుకుంటే మన కంట్రీ గురించి ల్యాండ్, పీపుల్ అండ్ జ్యూరిస్ప్రుడెన్స్, అంటే మన పాలిటీ, మన కాన్స్టిట్యూషన్ గురించి చెప్పడం బ్రీఫ్గా జరుగుతుంది. దాంట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటిజన్షిప్ యాక్ట్ అన్నది చాలా కూడా బర్నింగ్ ఇష్యూగా ఉంది. మనకి పేపర్లో సిటిజన్షిప్ యాక్ట్ గురించి ఎక్కడైనా కూడా మనం చదవడం జరిగితే పేపర్లో, దానికి మనకి బేస్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, కనెక్ట్ ఈజీ అవుతుంది. ఈ సిటిజన్షిప్ యాక్ట్ జస్ట్ ఒక పేరా కంటే ఎక్కువ లేదు మీరు గమనించినట్లయితే. సో ఈ విధంగా మనకి బుక్ మనకి కంటిన్యూటీకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనము మొత్తం అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫంక్షన్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మీరందరూ కూడా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కదా, మీకు చాలా వరకు కూడా అసలు ఏంటి డిపార్ట్మెంట్స్ ఏంటి, అసలు ఎన్ని ఉంటాయి అన్నది కూడా ఒక్కోసారి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఓవర్లాప్ అయ్యి అవగాహన ఉండదు కదా. ఈ బుక్లో చాలా నీట్గా అసలు గవర్నమెంట్ ఆఫ్ అనేది ఇండియా అంటే ఇండియా లెవెల్లో ఎలా రన్ అవుతుంది, మినిస్ట్రీస్ ఎలా ఉంటాయి,
ప్రైమ్ మినిస్టర్ కింద క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఆ మినిస్టర్స్ యొక్క మినిస్ట్రీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ వర్క్ చేసే డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళు డీల్ చేసే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది చాలా వివరంగా, అంటే చాలా సింపుల్గా, యాక్చువల్గా వివరంగా అనే కంటే చాలా సింపుల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కనుక మీరు చూస్తే మనకు దాదాపు 60 మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడైనా మళ్ళీ పేపర్లో ఈ మినిస్ట్రీ, ఈ డిపార్ట్మెంటు, ఈ స్కీము, ఈ ప్రాజెక్టు లేదా ఈ అవార్డు అంటే మీరు ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ల్యాండ్ అండ్ పీపుల్ అనే చాప్టర్ నుంచి బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుగానే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ఈ బుక్లో కనుక మనం సీక్వెన్స్ ఫాలో అవుతే బిల్డింగ్ హ్యూమన్ రిసోర్సెస్ అన్న దాంట్లో మనకి వెల్ఫేర్ ఓరియంటేషన్ గురించి కూడా చాలా బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది రాదర్. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ద గవర్నెన్స్ ఈజ్ అబౌట్ డూయింగ్ వెల్ఫేర్ ఫర్ ద కామన్ మెన్, కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అయితే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ఏడాది కూడా కొత్తవి యాడ్ అవుతుంటాయి, పాత వాటి అచీవ్మెంట్స్ గురించి ఫిగర్స్ మారుతుంటాయి. సో మనం వీటిని అప్డేట్ చేసుకోవాలి. కానీ మనం వెల్ఫేర్ సెక్షన్కి వెళ్తే మాత్రం మనకి వెంటనే కూడా ఆ వెల్ఫేర్ సెక్షన్లో ఏమున్నాయి అన్నది మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్లో కూడా చాలా ప్రాముఖ్యంగా, చాలా ఫోకస్గా, చాలా ప్రయారిటీగా ఇస్తున్నది కదా గవర్నమెంట్. సో అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మన దగ్గర స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా, వేరే స్టేట్స్లో కూడా ఉందా, దీని గోల్ ఏంటి, కంట్రీలో దీని యొక్క అప్రోచ్ ఏంటి అన్నది కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో ఇది లేబర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్న ఒక చాప్టర్లో చాలా వివరంగా న్యూ ఇనిషియేటివ్స్ అని, ప్రధానమంత్రి యోగి మాన్ధన్ యోజన అని ఇలా మెన్షన్ చేయబడ్డాయి. ఆత్మనిర్భర్ భారత్ అన్నది చాలామంది వినే ఉంటాము, కానీ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి అన్నది మనకు కాస్త అవగాహన కావాలంటే ఈ బుక్ మనకి ఎంతో యూస్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఈ ఆత్మనిర్భర్ భారత్ గురించి ఉదాహరణకి హార్డ్లీ 20 లైన్స్ కూడా లేవు దీనిలో. సో చాలా సింపుల్గా, చాలా స్పెసిఫిక్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఎక్కడైనా కూడా మనం ఒక ఇంటరాక్షన్ చేయాలంటే, కమ్యూనికేట్ చేయాలంటే, ఏదన్నా ఒక సోషల్ ఎన్విరాన్మెంట్లో అనుకోండి, లేకపోతే ఇంటర్వ్యూస్లో అనుకోండి, లేకపోతే గ్రూప్ డిస్కషన్లో అనుకోండి, ఈవెన్ క్యాట్ మ్యాట్ లాంటి వాటిలలో ఎంబీఏ ఎగ్జామ్స్ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ కూడా పెడతారు కదా. మనము కాస్త అవగాహనతో మాట్లాడాలి అంటే ఈ బుక్ మనకి ఒక బేసిక్గా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీనిలో ఫర్దర్ డౌన్ వీళ్ళు ల్యాండ్ పీపులే కాకుండా ఎకానమీ ఉంటుంది, బిల్డింగ్ హ్యూమన్ రిసోర్సెస్ గురించి మాట్లాడుతుంది, ఫార్మర్స్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ అగ్రికల్చర్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇన్ఫ్రా అన్నది చాలా పెద్ద పీట వేస్తుంది ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. సో ఆ ఇన్ఫ్రా ప్రోగ్రామ్స్ ఏంటి, వాటి యొక్క నేమ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి అని కూడా మనకి దీని ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ అయితే మనందరికీ కూడా తెలిసిందే కదా. ఇప్పుడు బయోటెక్నాలజీ, ఫారెస్ట్, గ్రీన్ కవర్, ఎకాలజీ, ఇవన్నీ అయితే అసలు ఎంత చిన్న ఎగ్జామ్స్ ఉన్నా నా అనుభవంలో కనీసం ఒక 2-3 బిట్స్ ఈ ఎన్విరాన్మెంట్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనేవి గ్లోబల్గా కాదు, చాలా కంట్రీలోనే కాదు, గ్లోబల్గా కూడా చాలా పెద్ద ఛాలెంజ్గా మనకు మారుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అని, క్లైమేట్ చేంజ్ అని, ఈ టర్మ్స్ అన్నీ మనం వింటూనే ఉంటాం కదా. సో ఇవి అసలు ఏంటి, మన ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఫారెస్ట్ కవర్ ఎలా ఉంది, మన ఫారెస్ట్ కవర్లో బయోడైవర్సిటీ ఎలా ఉంది, ఆ బయోడైవర్సిటీలో ఎన్ని రివర్స్, వాటి బోర్డ్స్ ఏంటి, తర్వాత మనకి స్పెషల్ యానిమల్ రిలేటెడ్ అంటే ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాం కదా, వాటిని కన్జర్వేషన్ కోసం, ప్రొటెక్షన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి స్కీమ్స్ తీసుకుంది, ఎక్కడెక్కడ తీసుకుంది, అవన్నీ కూడా మనకి బ్రీఫ్గా ముందు నుంచి కూడా ఈ బుక్ మనకి ఇంకొక యూస్ఫుల్ ఏంటంటే ఇది ఈరోజు జరుగుతున్నవే కాదు, ఇది ఒక హిస్టారికల్గా ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే అసలు ఈ ఇష్యూ ఎప్పటి నుంచి మనకి గవర్నమెంట్ ఫోకస్ చేసింది, అది ఎప్పుడు ప్రయారిటీగా వచ్చింది, అది ఎలా డెవలప్ అయ్యింది, ఇప్పుడున్న ప్రయారిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇది మనకి కోరిలేట్ చేస్తుంది. అదేవిధంగా మనము ఇంకొకటి చేస్తే చాలా ఇంపార్టెంట్ అయినది మనందరికీ తెలిసింది సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మన ఇన్నోవేషన్స్ అన్నవి డే బై డే అయిపోతున్నాయి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది
పార్ట్ ఆఫ్ మన డైలీ లైఫ్ అయిపోయింది. సైన్స్ అండ్ టెక్ అంటే ఎక్కడో రిసర్చ్ ల్యాబ్‌లో అవుతుంది, లేదంటే ఎప్పుడో ఏదో అవుతుంది అన్నది కాకుండా మన చేతిలో పొద్దున్న లేస్తే ఉండే మొబైల్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా! సో, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, డిజిటల్ పేమెంట్స్ అయితేనేమి, తర్వాత ఈ సైంటిఫిక్ దీనిలో ఉన్న అవార్డ్స్ అయితేనేమి, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ అయితేనేమి, ఈ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, ఇలాగా మనకి అసలు సైంటిఫిక్‌లో ఎన్ని బాడీస్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఏమంటుంది మన కంట్రీది, అలానే ఇస్రో గురించి ఎంత చెప్పడము ఐ మీన్ ఎంత చెప్పినా తక్కువే అనడం ఒక ఎత్తు, అందరికీ తెలుసు చాలా విషయాలు అనడం కూడా ఇంకో ఎత్తు. కానీ ఇస్రో ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు డే టు డే మనకి ఇంక్రీజ్ అయితున్నాయి కదా! అసలు ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ ఎలా ఆరిజిన్ అయింది? దాని యొక్క బ్యాక్‌డ్రాప్‌లో అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి? ఇప్పుడు మనకి రాబోయే గగన్యాన్ ఏంటి? వరకు కూడా ఇయన్నీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఈవెన్ స్పోర్ట్స్ కూడా. సో, ఈ విధంగా ఈ పుస్తకం ద్వారా మనము ఒక ఆహ్, నిజం చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లే చేసుకోవచ్చు. మనకి పేపర్ చదువుతున్నప్పుడు ఈజీగా రిలేట్ చేసుకోవడానికి పనికొస్తుంది. లేదా పేపర్‌లో ఏదన్నా ఇష్యూ వస్తే రెడీగా మనం వెనక్కెళ్ళి రెడీ రెకనర్ లాగా కూడా వాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఇష్యూలో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఎక్కడికక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా స్కీమ్స్ కానీ ఉన్నప్పుడు దాని యొక్క వెబ్‌సైట్ ఇవ్వడం జరిగింది దాని కిందే. అంటే చాలామంది ముఖ్యంగా ఈ గ్రూప్ 1 మెయిన్స్‌కి కానీ, లేదా సివిల్ సర్వీసెస్‌కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా వరకు ఎస్సే టైప్ నోట్స్ ప్రిపేర్ అవ్వాల్సొస్తుంది. సో, వాళ్ళకి ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని, అదేవిధంగా ఇస్రో వచ్చేటప్పటికి ఇస్రో డాట్ ఇన్ అని, ఈ విధంగా మనకి ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ సైట్ లింక్స్ కూడా ఇచ్చారు. మనం ఎప్పుడైనా సరే వాటిని మనము లింక్ అయ్యి దాని ద్వారా ఇప్పుడు అక్కడ జరుగుతున్న లేటెస్ట్ ఆర్టికల్ మోడ్‌లో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో, ఈ సెకండ్ ఎపిసోడ్‌లో మనము పేపర్‌ని డీటెయిల్‌గా ఎలా చదవాలో తెలుసుకునే ముందు ఈ ఇండియా బుక్ అనేది బేస్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా! నేను పేపర్ చదవడంతో పాటు మనకింకా 2 ముఖ్యమైనవి ఎలా ఉంటాయంటే, ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి కాకపోయినా, అసలు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇంటర్నేషనల్ బాడీస్ ఏంటి, ఆర్గనైజేషన్స్ ఏంటి, తర్వాత ముఖ్యంగా ఈ ట్రీటీస్ అంటే అగ్రీమెంట్స్ ఏంటి ఎన్విరాన్మెంట్ ఉద్దేశంగా. మొన్న రీసెంట్‌గా కాప్ అనేది న్యూస్‌లో ఉంది. చాలా అది మనం తెలుసుకోవాలి దాని బ్యాక్‌గ్రౌండ్. అదేవిధంగా వరల్డ్ బ్యాంకు, మానిటరీ ఫండ్స్, యునెస్కో ఇవన్నీ ఒక ఎపిసోడ్ చేసి, ఆ తర్వాత నేను మీకు పేపర్‌ని హ్యాండ్ హోల్డింగ్ చేస్తాను. సో, మీరు ఈ సెకండ్ ఎపిసోడ్‌ని కూడా ఫాలో అయ్యి యూజ్‌ఫుల్‌గా ఫీల్ అవుతారని నేను హోప్ చేస్తున్నాను. థాంక్ యూ.